వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పెషల్ డిబేట్. అంకిత భావానికి నిజాయితీకి ఆయన నిలువెత్తు చిరునామా. ఆయన జీవితం అంతా కష్టాలు కడగళ్లతోనే సావాసం. జీవితం నేర్పినటువంటి గుణపాఠాలు అంకిత భావాన్ని నిజాయితీని తీసుకువచ్చాయి. పార్టీ ఆయన సేవలను వాడుకుందే కానీ ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు ఓవైపు, ఆత్మగౌరవం ఆత్మహత్య అనేటువంటి స్టేట్మెంట్లు మరొక వైపు. ఏది ఏమైనప్పటికీ ఆ అపార అనుభవం ఉన్న నేత ఘనచరిత్ర కలిగినటువంటి ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చేశారు. గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేటువంటి దానిపై డిస్కస్ చేద్దాం. మాజీ సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ నేత, సీనియర్ పొలిటీషియన్ పొన్నాల లక్ష్మయ్య గారితో ఈరోజు స్పెషల్ డిబేట్. లక్ష్మయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు, యాజమాన్యానికి, వీక్షకులకు వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. Oh, thank you very much. I feel very honored to share the stage with you. Because ఎందుకంటే you may use superlative words and padalu, but I am totally happy to be before you, before the people. I take the privilege to say that it's a very you deserve it, sir. Deserve అనేది okay, it's a subjective word, sir. But whatever it is the individual opinions. But నేను ఐ డ్రీమ్ అనే వాళ్ళ దగ్గరికి వచ్చాను. కానీ నేను కూడా రాజకీయాల్లోకి ఏ కళలు కానీ ఏ డ్రీమ్తో వచ్చానో తెలుసా? చెప్పండి సార్ ప్లీజ్. ఐ డ్రీమ్ మీరంటారు. నేను కూడా ఐ డ్రీమ్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది రీజన్ అండ్ ది కంట్రీ అండ్ ది సొసైటీ. Exactly, sir. That is the dream I had. That's I am trying to put it, implement it. నా కళల్ని సాకారం చేయడానికి రాజకీయాల్లో వచ్చారు. అది సార్, హ్యాపీ టు హియర్ దట్. మీరు చేపట్టినటువంటి పొజిషన్ లేదు, చాలా గొప్ప పదవులు చేపట్టారు. పదవుల కన్నా కూడా మీరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. వాటన్నిటి మీద డిస్కస్ చేయబోయే ముందు కొన్నాళ్ళ నుంచి యు ఆర్ ద న్యూస్ మేకర్ సార్. ఎందుకని కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు రావాల్సి వచ్చినటువంటి క్వశ్చన్ అడగబోయే ముందు మీరు వచ్చేసారా, వారు వెళ్ళగొట్టారా? నన్ను ఎవరు వెళ్ళగొట్టలేరు. ఎక్కడి నుంచి నేనే వచ్చేసాను. ఇది ఎవరు నమ్మినా నమ్మకుండా నా అంతరాత్మ తీరుగా, నేను ఆలోచించిన తీరుగా నేనే వచ్చాను. నా రాజకీయ అభిలాష ఎందుకు అనేది చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసినా నేను చెప్పేది 100% నిజం. నా నిర్ణయమే నా నిర్ణయం, అంతే. 45 ఏళ్ల రాజకీయ జీవితం మీది సార్. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు. పేదరికమైన కొన్ని సందర్భాల్లో జాలి చూపించాల్సి ఉంది, కానీ మీ మీద చూపించలేదు. వాటన్నింటినీ ఎదుర్కొని మీరు అంతర్జాతీయ స్థాయిలో మీరు ఖ్యాతిని చాటారు. ఆ 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి డెరోగేటరీ కామెంట్స్ మీ అభిమానులు మాత్రమే కాకుండా మీ రాజకీయ జీవితాన్ని అధ్యయనం చేసినటువంటి ఎందరో మంది స్కాలర్లను కూడా కంటతడి పెట్టించింది. ఎందుకంత ఘోరంగా అవమానించారు? ఆ ప్రశ్న నన్ను అడిగే బదులు వారిని అడిగితే బాగుంటుందేమో. ఎవరి వ్యక్తిత్వాలు వాళ్ళవి. తమ వ్యక్తిత్వాలతో సమాజంలో అవగాహన లేక, అనుభవం లేక, అహంకారంతో మాట్లాడే మాటలకు నన్ను ఏం సమాధానం చెప్పంటారు? సార్, మీరు సమాధానం చెప్పకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ని ఒకటి బేస్ లైన్ గా తీసుకుంటే సీనియర్ అయితే సరిపోదు, సిన్సియారిటీ ఉండాలి అని చెప్పారు. ఓహో, పొన్నా లక్ష్మయ్య గారిలో మాకు తెలియనటువంటి సిన్సియారిటీ ఏముంది? ఆయనకు లోపించినటువంటి సిన్సియారిటీ ఏంటి? అదే ఆయన అడిగితే బాగుంటుంది. ఆయన సిన్సియారిటీ ఏది? డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించడం, ఏది 30 రోజుల, 2 రోజుల ముందు, 3 రోజుల ముందు, 10 రోజుల ముందు వచ్చిన వాళ్ళకు సర్వేలు చేయిస్తామని చెప్పి ఏ కోణంలో చేశారో మీడియాలో ఏం ప్రచారం అవుతుందో మనకు తెలుసు. అటువంటిది కొత్త వాళ్లకు టికెట్లు ఇవ్వడం, ఇవన్నీ మనం కనబడుతున్నాయి కదా. అంటే ఆయన వ్యక్తిత్వం బయటపడలేదు కదా. ఆయన రాజకీయాల్లో ఎలా, ఆయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది, దేంతో మొదలైంది, ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? సరే, రాజకీయాల్లో మార్పులు ఉంటాయి, చేస్తారు. కానీ దానికి అనుగుణంగా వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం మీడియాలో మీరున్నారు, మీకు చాలా అవసరం.
అదే జనంలోకి వెళ్తుంది. అది నేను అర్థం చేసుకున్నాక అవమానాలను ఇవి భరించలేక గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది అనిపించింది. సరే, ఒక వర్గంలో ఉన్నవాళ్ళు కాదని ఆ వర్గాన్ని దూరంగా పెట్టడానికి చేసే ప్రయత్నంలో చేశారు. ఒక మాట, అసెంబ్లీలో ఒక్కసారైనా అడుగుపెట్టిన వాళ్ళు, పార్లమెంట్లో ఒకసారి అడుగుపెట్టిన వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్లో 9 మంది ఉన్నాం. ఓకే, నేను 4 సార్లు 3 సార్లు వరుసగా గెలిచాను. తెలంగాణలో 4 సార్లు గెలిచిన బీసీ లేరు. ఈ 9 మందిలో మీరు ఏమైనా సంప్రదించారా బీసీల గురించి? ఏం చేద్దామని, ఎట్లా చేస్తే బాగుంటుందని? వీళ్ళంతా మేము అడిగాం. ఏమడిగాము? బీసీలకు ప్రాతినిధ్యం కావాలి, తక్కువ వస్తున్నది అని. ఓకే, అడిగినప్పుడు ఏమైంది? సడన్గా లేచాడు వార్త క్రియేషన్, ఆలోచించకుండా పార్లమెంటుకు 2 చొప్పున 34 ఇస్తాం అన్నాడు. ఓకే, 34 ఇచ్చారా? ఈ 9 మందిలో 5గురిని పక్కన పెట్టారు కదా. అసలు మాట్లాడలేదు కదా, కనీసం మర్యాద లేదు కదా. 1.5 సంవత్సరాల నుంచి రాజకీయాలు మాట్లాడదామంటే నాలాంటి వాడికి కూడా 1 నిమిషం సమయం ఇవ్వని వ్యక్తి బీసీ డిక్లరేషన్ చేశారు. ఒక మాట, ఇది ఉదాహరణ చెప్తున్నా. ఏమన్నారు? మొదలు సూర్యాపేటలో అంటే ఒక వర్గం వాళ్ళు వద్దన్నారు. ఓకే, తర్వాత మిర్యాలు కూడా అన్నారు, నల్గొండ అన్నారు, చివరికి ఇక్కడ షాద్నగర్ ఏదో అన్నారు. ప్రదేశం కూడా చూశారు. సిద్ధరామయ్య గారి దగ్గరికి వెళ్ళి నాయకులంతా మాట్లాడొచ్చారు. ఇప్పుడు ఇన్ని డిక్లరేషన్స్ అయినాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, ఇవన్నీ అయినాయి. మరి 54% ఉన్న బీసీల గురించి పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారు వరంగల్లో పెట్టినటువంటి సభ పెడదామని నేపథ్యంలో దీన్ని అడ్డుకున్నది ఎవరు? ఆలస్యం చేసింది ఎవరు? చివరికి ఎక్కడ అన్నీ అయిన తర్వాత బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఎక్కడిచ్చారు? కామారెడ్డిలో ఏ రోజు ఇచ్చారు? ఆయన నామినేషన్ ఆయనే కదా, రేవంత్ రెడ్డి. అవును, అదే రేవంత్ రెడ్డి అనేట ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఆయన నామినేషన్ వేస్తే ఆయన నామినేషన్ కోసం వచ్చి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ డిక్లరేషన్. ఒక్కటి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాకు 2 పార్లమెంట్లు కలిసి ఉంటాయి. ఆ 2 పార్లమెంట్లు కలిపి ఈ చుట్టూ దగ్గర ఉన్నాయి 11 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాలు. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ ఒక్క బీసీకైనా సీట్ ఇచ్చారా? లేదు. 14 లెక్క పెడితే పక్కకు పెట్టండి 11 టు బి ఎగ్జాక్ట్, పార్లమెంట్కి సంబంధించింది. 11 ఏ ఒక్కరికైనా ఇచ్చారు? 4 అడుగుతున్న నేపథ్యంలో సీనియర్లు అయ్యి ఉండి గతంలో ఓటమి చెందినా ఓడినా అక్కడ బీసీలు పనిచేస్తూ ఉంటే ఆశ కొట్టేసి కొత్తగా నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు అది కూడా తనకు సంబంధించిన వర్గానికి టికెట్లు ఇస్తే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిన హాస్పిటల్లో ఉన్నాడు. నీ బీసీ డిక్లరేషను ఒక వర్గానికి చెందిన ఇది అభ్యర్థి నామినేషన్ ఇస్తూ ఉంటే అక్కడ 11 అసెంబ్లీ సీట్లలో ఎవరికి బీసీలకు నిరాకరించిన వ్యక్తివి బీసీ డిక్లరేషన్. ఇంకా మరో బీసీ క్యాండిడేట్ దగ్గర ఎందుకు పెట్టలేదు నామినేషన్ దగ్గర? ఓకే, మీకు ఎట్లాగో చేయలేదు, నాతోటే మాట్లాడినప్పుడు ఇదే ఎక్కడ చేస్తారు? బీసీ డిక్లరేషనే ఇన్ని రోజులు నాంచి చివరికి చేస్తున్నామని చెప్పారు. అందులో ఏం చెప్పారో మాకు తెలీదా? 34 ఇస్తామని 23 ఇచ్చి 23లో మళ్ళీ ఒకటి తీసేసి 22 పెడితే ఆ 22లో 5 సీట్లు డిపాజిట్లు రాని పాత బస్తీలో ఇస్తే 22 ఇచ్చినట్ట ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు? ఇది బీసీలది. నేను అంటున్నాను, నేను అక్కడ కూడా రేట్ చేశాను 10 సంవత్సరాల నుంచి. 83, 2023 ఎన్ని సంవత్సరాల నుండి? 40 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాలలో సరే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్, నేను పీసీసీ ఉండగా 14లో 21 వచ్చింది, తర్వాత 19 వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వస్తాయో వేరే విషయం, దాని గురించి మాట్లాడదాం. ఈ 40 సంవత్సరాలలో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 89లో చెన్నారెడ్డి గారు రాజకీయంగా ఎలా వచ్చారు, ఎటువంటి లీడరు, ఏ మాట మీద ఉన్నారు, ప్రజలతో ఉన్నారా లేదా, అది సర్వవిదితం. ఓకే. తర్వాత 2004, 2009 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే
83లో పిసిసి అధ్యక్షుడిగా ఉండి 20 సంవత్సరాలు పోరాటం చేసి పార్టీలో తర్వాత ప్రజలతో ఉండి చివరికి పిసిసి అయ్యి అది కూడా ఉచిత విద్యుత్ అనే నినాదం 1460 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు. అది కూడా ప్లీజ్ మార్కెట్ అది కూడా మరోసారట అది కూడా తెలంగాణ నినాదంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చంద్రశేఖరరావు గారితో 2004లో పొత్తు పెట్టుకుంటే వచ్చింది. 2004లో పొత్తు అని ఇప్పుడు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలో 50% సీట్లు కాంగ్రెస్కి ఎందుకు రాలేదనే ప్రశ్నకు విశ్లేషించారు. రాలేదు. ఎందుకు రాలేదు? బికాస్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ విన్నింగ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది బీసీస్ ఆఫ్టర్ ఎన్టీ రామారావు హెస్ కమ్. అంతే కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ వచ్చి ఏదో ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని ఇలా అన్నాడు, ఏదో సెక్యూరిటీ వాళ్ళంటే కొద్దిగా దూరం అని అన్నారు. దాన్ని ఆయన సొమ్ము చేసుకున్నాడు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని. అయిపోయిందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్కి 50% సీట్లు తెలంగాణలో రాలేదు కదా. ఆంధ్రాలో కూడా టీడీపీ వచ్చింది కదా, చాలా సంవత్సరాలు పనిచేసింది కదా. అంటే ఒక నినాదం, ఒక సెంటిమెంటు వచ్చేసిన తర్వాత దాన్ని తీర్చిపెట్టడానికి ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు కూడగట్టాలి అంటే అన్ని వర్గాలను ఆకట్టుకోవాలి. సరే, కొన్ని వర్గాలు వస్తాయి, రాదు. మరి 54% ఉన్న వర్గాలకు మీరు ఎందుకు విశ్వాసాన్ని కలిగించలేకపోతున్నారు? మేము ప్రయత్నం చేసాం. కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఓడిపోతారు, ఇతర పార్టీలో ఎందుకు గెలుస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి నేను ఓడిపోయాను. నేను చెప్పేది ఏంటంటే బీసీలు ఎందుకు ఓడిపోతున్నారనే ఆలోచన చేయనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన నాయకులు పార్టీని నడుపుతూ ఉంటే ఎట్లా? కాంగ్రెస్ హైకమాండ్ ఇంట్రాస్పెక్షన్ చేయలేదు సరే, పోస్ట్ మార్టం చేయలేదు సరే, బీసీలు ఎందుకు ఓడిపోతున్నారు, బీసీలకు ఏం కావాలో గుర్తించలేదు సరే, కనీసం మీలాంటి సీనియర్ నాయకులైనా ఎందుకు ఓడిపోతున్నారు, ఎందుకు మా ప్రాధాన్యతను హైకమాండ్ గుర్తించట్లేదు అనేటువంటి ఒకదానైనా మీరు గుర్తించగలిగారా సార్? అంటే ఈ సమాచారం చేరవేయడానికి అట్లా సార్, పెద్ద దేశం, 28 రాష్ట్రాలు, 7-8 ఇవి, మన ఇంట్లోనే అభిప్రాయ భేదాలు ఉంటాయి, అయినా సరిదిద్దుకుంటాం. ఇంత పెద్ద దేశంలో ఇంతమంది, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు, విభిన్న దృక్పథాలు కలిగిన దాంట్లో ఒక పార్టీని నడపడం అంత సులభం కాదు. ఆధారపడతారు. కింది సమాచారం వస్తుందా? ఏమిస్తున్నారు? అదే ప్రశ్న. నాకేం చేశాడు ఈయన? అబద్ధాల కోరు. ఎవరు? రేవంత్ రెడ్డి. నేను ఊరికే ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలు అని చెప్పడానికి రాలా. మన 3 డీసీసీ ప్రెసిడెంట్ లాస్ట్కి, నేను 44 సంవత్సరాలు, నా దగ్గర ఈయన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అని 4 పార్టీలు చేంజ్ చేసి నాతో పోటీ చేస్తే డిపాజిట్ పోయిన ఆయన జనగాంలో 4-5 పార్టీలు మారి వచ్చాడు. వచ్చిన తర్వాత తన గ్రూప్ చేసుకుందామని ఏదో పార్టీ కార్యక్రమాలు వేరే చేస్తూ ఉంటే పార్టీకి నష్టం జరుగుతుందని ఆ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆయనను వార్నింగ్ ఇచ్చి, నోటీసులు ఇచ్చి, చివరికి సస్పెండ్ చేసింది. అటువంటి ఆయనను మందలించకుండా, సరిదిద్దకుండా మీరు ఏకంగా తీసుకుపోయి డీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ యొక్క నియమ నిబంధనలకు, గైడ్లైన్స్కు అనుగుణంగా, ఆ సెక్షన్స్కి అనుగుణంగా చేసిందే. అది నేను చెప్తే చేసిండ్రు అని ఎవరైనా అనొచ్చు, కానీ ఒక పార్టీ కమిటీ చేసింది. దాన్ని పరిశీలించాలి కదా, విశ్లేషించాలి. అది చేయలేదు. తీరా 3 లాస్ట్ చేశారు. ఎవరు? ఇక్కడ జనగామలో, భువనగిరిలో, సిరిపూర్ అనుకుంటా. అక్కడ సిరిపూర్లో వచ్చిన 10 రోజుల ముందు వచ్చాడు పార్టీలోకి. భువనగిరిలో వచ్చిన 1.5 year కింద వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆయన. తర్వాత ఈయనే 4 పార్టీలు మారి సస్పెండ్ అయిన వ్యక్తిని పునరాలోచన చేయకుండా, చర్చించకుండా ఏకపక్షంగా ఆయన పేరు పెట్టారు. ఓకే, పర్వాలేదు. కింద ఏం రాశాడు లెటర్లో? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళు 10 రోజుల కింద వచ్చిన ఆయన, 1.5 సంవత్సరాల కింద వచ్చిన 4 పార్టీలు మారి పార్టీకి భిన్నంగా ఉంటే పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా బహిష్కరించబడ్డ వ్యక్తిని దశాబ్దాల కాలం పనిచేసిన ఆయన రాసే దౌర్భాగ్యపు నాయకుడు ఎవరయ్యా? అది అవసరమా? అలా మారుతారా? అలా రాస్తారా? ప్రజలు నమ్ముతారా? అంతేకాదు, నేను రాజీనామా చేసిన తర్వాత అడిగారు ఎందుకు ఇట్లా చేశారు అని. నాకున్న సమాచారం మేరకు
పార్టీ హైకమాండ్కు అబద్ధాలు చెప్పాడు. ఏమంటాడు, ఆయన మాట్లాడదామని పిలిస్తే ఈ ఎప్పుడు కూడా ఇక్కడ లేడు, ఓసారి న్యూయార్క్లో ఉన్నాడు, ఒకసారి లండన్లో. నేను లండన్కి అయితే పోలే, న్యూయార్కే 2 సార్లు పోయినా. ఆయన కూడా పోయిండు. ఆయన ఎప్పుడు పోయినా తెలుసా? తెలంగాణ జూన్ 2 ఏంటిది ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవం నాడు తెలంగాణ వద్దన్న పెద్ద మనిషి ఆ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని తిట్టినైనా సరే, రాజకీయాలు ఉంటాయి వీరు, నేను కాదనా. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఉండకుండా అమెరికానో ఇంకెక్కడికో పోయినాయనే నా గురించి మాట్లాడతాడు. నేను దొరకలేదట ఆయన పిలిస్తే. ఇది పచ్చబద్దాం. ఒక్క నిమిషం ఇంకో పాయింట్ ప్లీజ్. ఏమవుతుంది రెండో పాయింట్ ఏమవుతుందని చెప్పాడు హైకమాండ్కి. ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి మీటింగ్ అక్కడ మధ్యప్రదేశ్లో కూడా అయింది. రెండవది నాకు జనగామలో పెడతానంటే నేను ఆయనకు సహకరించలేదట, వద్దన్నానట అని హైకమాండ్లో చెప్తే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎవరైనా ఓకే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఇది వాస్తవమా? కాదు. ఇంత అబద్ధాల కోరు ఒక పార్టీ నాయకత్వం వహిస్తే ఎట్లా ఉంటుందా? దేనికోసం ఏమవుతాను? మేమైనా పార్టీకి వ్యతిరేకం చేసామా? మేము చెప్పాము 40 సంవత్సరాల నుంచి రావట్లేదు, ఇది ఆలోచిద్దాం, వాళ్ళకి విశ్వాసం కలిగిద్దాం, ఇతర పార్టీలో నమ్మకాలు కలిగిస్తున్నారు అని చెప్పడం తప్ప. రెండవది మరి కాంగ్రెస్ పార్టీలో గెలవట్లేదు, అక్కడ ఎందుకు గెలుస్తున్నారని అడగడం తప్ప. తెలంగాణ ఏర్పడింది, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవాలని చెప్పడం తప్ప. మేము చెప్పాము 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ పొత్తు పెట్టుకుంటే 16 సీట్లు వచ్చాయి. టీడీపీ తెలంగాణ కావాలని ఎప్పుడు కోరలా. తర్వాత ఓకే అని ఉండొచ్చు, కానీ అంతర్గతంగా మొదటి నుంచి అయితే తెలంగాణ వద్దు కలిసి ఉందామనే కదా వాళ్ళు అన్నది. అటువంటి పార్టీ తెలంగాణ వచ్చిన మొదటి ప్రజాభిప్రాయ సేకరణలో 16 సీట్లు గెలిచిందంటే ఎంత బలం ఉందో ఒకసారి ఆలోచించాలి కదా. దాన్ని అనుకూలంగా మన కాంగ్రెస్ పార్టీ మార్చుకోవాల్సింది కదా. దాంట్లో నేను ఒక్కడే మాట్లాడాను అక్కడ అన్ని సమావేశాల్లో. దీని గురించి ఆలోచిద్దామంటే ఏం చేయలేదు. వాట్ ఇస్ ది యాక్షన్? నువ్వు నాకే సమయం ఇవ్వకపోతే పార్టీలో మాట్లాడితే దానికి పర్యవసనాలు లేదు కదా. 34 సీట్లను పేరు చెప్పి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావు? ఇది అబద్ధమే కదా, మోసమే కదా, దగా కదా. ఎందుకు చేయాలా? నమ్ముతారా? ఎవరయ్యా చెన్నారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు? వాళ్ళకి ఏం పేరు ఉంది, వాళ్ళ పాత్ర ఏంది, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఏంది? అటువంటి వాళ్ళు రాజకీయం చేసి వచ్చిన తెలంగాణలో 50% సీట్లు రానేటువంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ అబద్ధాల కోరు. ఇంకా ఉన్నాయి చాలా చెప్పడానికి. నేను మాట్లాడా మంచిది. ప్లీజ్ క్లారిఫై అపాయింట్మెంట్ కోసం మీరు ట్రై చేసిన, అటు ఖర్గే గారిని అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసిన, వాళ్ళు కనీసం ఇవ్వలేదు అనేటువంటిది ఒక టాక్ ఉంది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే తేల్చుకుంటే ఆయన మిమ్మల్ని సంప్రదించాలనుకున్నా కూడా మీరు దొరకలేనటువంటి టాక్ ఉంది. ఈ రెండింటిలో ఏది నిజం అసలు? మీరన్నా తప్పు. ఓకే, ఖర్గే గారు 2 సార్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ నాకు కలిశాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను, చాలా క్లారిటీగా చెప్పాడు కేసీ వేణుగోపాల్ ముందు. ఓకే, ఈయన చెప్పేది చేయాలా, ఇది అన్యాయం జరగకూడదు అని నా ముందే చెప్పాడు. ఓకే, కానీ ఖర్గే 2 సార్లు కేసీ వేణుగోపాల్ పంపించాడు. ఎప్పుడు సాధారణ కాయిదాల మీద రాయాడు ఖర్గే. నన్ను చూశాడు. 1990 నుంచి మంత్రులుగా మేము సహకరించాం. ఆయన కర్ణాటకలో, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా చాలాసార్లు కలిసాం, ప్రభుత్వ పరంగా చాలాసార్లు పర్యాయాలు కలిసాం. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు మిగతా మంత్రులతో. సో హీ నోస్ మీ వెరీ వెల్, ఐ నో హిమ్ వెరీ వెల్. ఈజ్ అ ప్రొఫెషనల్ థింగ్, నాట్ పర్సనల్. నెవర్. ఐ ఆల్వేస్ మై మీటింగ్ విత్ పీపుల్ ఈజ్ ఓన్లీ ప్రొఫెషనల్, రాజకీయం అంతే తప్ప సబ్జెక్ట్ వైజే కాదు తప్ప పర్సనల్గా ఎప్పుడు ఎక్కడా ఎవరితో లేదు. అది అటువంటిప్పుడు ఆయన 2 సార్లు చెప్పినా, రాహుల్ గాంధీ చేసిన, కేసీ వేణుగోపాల్ నాకు 10 రోజులు సమయం ఇవ్వలేదు నేను చెప్పేది వినడానికి. ఓకే, నేను ఇచ్చిన లెటరు ఆయన పంపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోలే. ఏం చేస్తానని కూడా రాసి పంపలా. ఖర్గే గారు ఇవ్వలేదనేది వాస్తవం కాదు. తర్వాత రేవంత్, నేను 1.5 సంవత్సరాల నుంచి మనం కొద్దిగా రాజకీయం మాట్లాడదాం. నేను ఎందుకు మాట్లాడానని అడిగానంటే, పార్టీలో చేరకముందు 2 నెలల ముందు ఓకే నా దగ్గరికి వచ్చాడు
రేవంత్ రెడ్డి. ఓకే. సరే ఎవరో చెప్పారు, వచ్చాడు. వస్తే నేను ఆహ్వానించా. 5:45 మా ఇంట్లో కూర్చున్నాడు. లంచ్ చేసాం. 88 నియోజకవర్గాల గురించి చర్చించాం. ఓకే. 88 నియోజకవర్గాల గురించి చర్చించాం. నేను ఒక మాట చెప్పాను, తెలంగాణలో నీ వర్గం లేకపోతే రాజకీయాలు కష్టం. ఓకే. రెడ్డి వర్గం, సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం, ఇది నగ్న సత్యం. కానీ మీరు డివైడ్ అయి ఉన్నారు. మీరు లింగాయత్ తిరిగా గౌడ తిరిగా లేరు. మీరు యాదవులు తిరిగా మాకు అధికారం కావాలనే కసి మీరందరూ కలిసి రావట్లా. మీరు కలిస్తేనే అధికారం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మిగతా వర్గాలను దగ్గర ఉంచుకోవాలి, నమ్మకం కలిగించాలి. ఈ మాట ఎవరు చెప్తారే? శ్రేయోభిలాషులు చెప్తారు, కానీ వ్యతిరేకం చేసేవాళ్ళు చెప్తారా? ఒక ఆత్మీయుడిగా చెప్పారు మీరు, అంతకన్నా సీనియర్ పొలిటీషియన్గా చెప్పారు. సీనియర్ పొలిటిషియన్, రాజకీయాలు మాట్లాడారు, గ్రౌండ్ రియాలిటీ. అదే అది చేసాం. మరి చేస్తున్నారా? నేను చెప్పాను, ఒక సర్వేలో 40% టీఆర్ఎస్, ఇక్కడ ఈ వర్గం, 30% బీజేపీ, 22% కాంగ్రెస్. ఆ 22%లో 10 గ్రూపులు. అది కూడా పెత్తందారి జమీందారీ గ్రూప్ ఒకటి, చిన్న రెడ్లు వేరే. ఇది చెప్పాను ఇవన్నీ. సరే, మేము అన్ని వర్గాలను కలుపుకోవాల్సిందే, తప్పు లేదు. లేకపోతే ప్రజాస్వామ్యంలో మద్దతు దొరకదు. వాళ్ళకు విశ్వాసం కలిగించాలి, ఊరికే మాట్లాడితే కాదు. ఓకే అని చెప్పాను. ఎందుకు చెప్పాము? రాజకీయంలో కావాలి అని, అందరి భాగస్వామ్యం ఉంటేనే మంచిది అని. మరి అలా చెప్పినట్టు చేస్తున్నారా? ఇప్పుడు ఒక మాట, నేను 1.5 సంవత్సరాల నుంచి మాట్లాడదామంటే నాకు సమయం లేదు. ఓకే. నిన్ను ఇన్ఛార్జిని, హైకమాండ్ను ఘోరంగా తిట్టి డబ్బులు ఇచ్చారని చెప్పి ప్రజల ముందు, మీడియా ముందు తమ్ముడు బీజేపీలో పోతే ఏం చేశాడో తెలుసు. భారత్ జోడో యాత్రలో ఏ ఒక్కరోజు పాల్గొనని ఆ ఎంపీ గారు, నీ సామాజిక వర్గం, మీరిద్దరు కలిసి మాట్లాడతారు. ఆయన మీద ఏం చర్యలు లేవు, ఆయన మీద ఏం మాట్లాడవు. మళ్ళీ తర్వాత మీరు చేసే రాజకీయాలు మీరు చేస్తున్నారు, అది వేరు. అంటే చూడండి ఎట్లా ఉందో. నాకు ఒక అర నిమిషం టైం దొరకదు. అంటే పైకి కొట్టుకుంటారు, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో లోపాయకారి ఒప్పందం ఉందనేటువంటిది మీ స్టేట్మెంట్. లోపాయకారి ఒప్పందం ఉందా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఎవరి అవకాశం కోసం వాళ్ళు చేసేది మనకు తెలుసు. ఓకే. అది కానీ నా మీద మాట్లాడిన తీరు, నిన్ను నిందించి, హైకమాండ్ నిందించి వాస్తవమో కాదో అనేది రుజువు చేసుకోకుండా కలిసిపోతున్నట్టుగా నటించే నీకు ఏమనండి వాడుకు సమాధానం ఏం చెప్తావు జనాలకు? అవకాశం ఈ సమాధానం జనాలకే కాదు, సమాజం వెనుకబడిన వర్గాలకు ఏం సమాధానం చెప్తావు? అది నేను రేవంత్ దూరం చేస్తున్నావు. సార్, రేవంత్ రెడ్డి పార్టీలోకి రాకముందు మీరు చెప్పిన దాని ప్రకారం 5:45 మీ దగ్గర గైడెన్స్ తీసుకొని, ఇన్పుట్స్ తీసుకొని, హుందాగా ఆత్మీయంగా వెళ్ళినటువంటి వ్యక్తి పార్టీలోకి వచ్చినటువంటి తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారిని బయటికి పంపించే విధంగా పరిస్థితులు కలిగించడం అనేటువంటి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు ట్రబుల్ షూటరా, ట్రబుల్ మేకర్ అని చెప్పి రేవంత్ రెడ్డి భావించారని అనుకోవాలా? వాట్ యు ఆన్సర్ సార్? పంపించే విధంగా అని నేను ఒప్పుకోను. ఓకే. అది ఆయన బ్లడ్లో ఉందో జీన్లో ఉందో నాకు తెలియదు. ఎదుటి వాళ్ళను అవసరం అంటే అవసరాలను గుర్తించి అవసరానికి అనుగుణంగా నడుచుకునేవాళ్ళు అవమానపరిచారు. ఓకే. ఆయన పంపిస్తే పోయేవాళ్ళ. అందుకే ఆ వర్డ్ అప్రాప్రియేట్ కాదనేది నేను అనేది. అవమానించారు. ఈ వర్గాలను దగ్గర చేసుకునే పరిస్థితి తీసుకోవట్లేదు. ఆ నేపథ్యంలో కూడా నా నిర్ణయం నేను చేశాను. అది ఓకే. కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ తీసుకొచ్చింది, అలాగే వరంగల్ డిక్లరేషన్ కూడా తీసుకొచ్చింది. ఉదయపూర్ డిక్లరేషన్ చట్టుబండలు అయ్యాయని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని గ్రౌండ్ రియాలిటీలో ఒకే కుటుంబంలో 2 టికెట్లు దానికి కరెక్ట్గా అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ కూడా ఇలాగే చట్టుబండలు అవుతుందా, లేదంటే వాళ్ళు అనుకుంటున్నట్టు రాబోయేటువంటి రోజుల్లో అదే బీసీ డిక్లరేషన్ వాళ్ళకి అధికారాన్ని తీసుకొస్తుందా? బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏం జరిగిందో తెలుసు. 34 అన్నాడు, ఏం జరిగిందో తెలుసు. 22 కుదించి 5 సీట్లు పాత బస్తీలో ఇచ్చి 17 సీట్లకు పరిమితం చేసి డిక్లరేషన్ను 12 చుట్టుపక్కల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకు ఇయ్యని ప్రదేశంలో తన కోసం, తన నామినేషన్ కోసం, ప్రచారం కోసం ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చేసి దౌర్భాగ్య పనులు చేస్తున్నప్పుడు నమ్ముతారా జనం? అదో డిక్లరేషనా?
అదొక మాటనా? ఏమన్నా జ్ఞానం ఉందా? 3 గంటల కరెంట్ అనే మాట నీ నోటికి ఎట్లా వచ్చిందే? మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేమంతా తెలియలేని వాళ్ళం. ఆ ఉన్న పరిస్థితుల్లో 7 గంటలు అన్నాం. ప్రపంచం అంతా వీలు కాదన్నది. అప్పుడు కరెంటు అవస్థలు బాగున్నాయి. అయినా 7 గంటలు ఇస్తున్నాం ప్రపంచంలో మొదటిసారి. అది సరిపోతలేదు, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్తే 9 గంటలు ఇస్తామని నిర్ణయం చేసాం. 9 గంటలు కూడా సరిపోదు. అయితే 7 గంటలు అన్నోళ్ళు, 9 గంటలు అన్నోళ్ళు, 24 గంటలు ఇచ్చేటోళ్ళు చెడ్డోళ్ళు, నువ్వు నీ తెలుగుకి 3 గంటలు సరిపోతుందా? ఈ మాటతోటే నీ కాంగ్రెస్ పార్టీ పుస్తాపుతుంది ఇక్కడ. ఓకే, అంతేకాదు, ఇంకా నిన్న మరో మాట మాట్లాడు, 2 మాటలు మాట్లాడు. 24 గంటలు వస్తే నేను నామినేషన్ అయ్యా, ఎట్లాగో ఓడిపోయేదే కదా. ఓకే, 24 గంటలు ఇచ్చినట్టు చూపెడితే నేను నామినేషన్ ఏమన్నావు? వచ్చావా? చెక్ చేసావా? లేదు. మేము కర్ణాటక ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నారు, మేము చేస్తామన్నారు. ఏమన్నారు? అక్కడ ఇబ్బంది పెడుతున్నారు, 5 గంటలు కూడా చెప్పారు, ఇవ్వట్లేదు అని. దౌర్భాగ్యం స్టేట్ అంటే కాంగ్రెస్ నాయకుడు 24 గంటలు ఇస్తున్నామని చెప్పే రాష్ట్రంలో 1 ఎకరం కూడా ఎండిపోకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో 24 గంటల అవకాశాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చి మేము 5 గంటలు ఇస్తామన్నాం, మేము ఇస్తున్నామని చెప్పుకునే దౌర్భాగ్యం అన్నమాట. 1 ఎకరం ఎండిపోయినటువంటి పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రంలో మా రాష్ట్రంలో 5 గంటలు ఇచ్చామని ప్రచారం చేసుకునే దౌర్భాగ్య మాటలతోటి ఎట్లా కాంగ్రెస్ ప్రజలు నమ్ముతారా? ఆ మాటలతోటే పోయింది కదా. ఇంకో 2వ మాట ఇదైందా? ఓకే, 3వది నిన్నగాక మొన్న ఏది 10 hours పవర్ ఇస్తే ఇది అవుతుంది అన్నాడు. 10 HP మోటార్ తోటి అదే హార్స్ పవర్ అంటే HP అంటాం. 10 HP ఏమన్నా ఇంకితేగానే ఉందా? సరే, నాకు ఉందో లేదో నాకు తెలీదు, అర్థం చేసుకున్నానో నాకు తెలీదు. నా అనుభవ రీత్యా నేను చిన్నప్పుడు మా తల్లి 12 పైసలు కూలి బేడ, ఆడవాళ్ళకి 12 పైసలు, మగవాళ్ళకి పావల, అట్లా మమ్మల్ని సాగింది. నేను మీకు తెలుసో తెలియదు, యాతం అంటే తెలుసా? తెలుసు సార్. యాతం నీళ్ళు తోడి ఇట్లా పోసేది బకెట్ తోటి, అది పోసా, మూట కొట్టా, బౌల్లో నుంచి నీళ్ళు తీసి మూటలు, అవును, ఎడ్లతోటి. తర్వాత బురద నాగలి, బురద గుర్రు కొట్టా, బురద పొలంలో నారు పంచిన. తర్వాత వేరుశనక్కాయ పీకినాం. పీకితే కొద్దిగా నిద్ర వచ్చినట్టయితే దాని మీద తలబెట్టి పడుకున్నా కొద్దిసేపు. అందులో ఎర్రతేలు పుట్టింది నాకు. వేరుశనగ పీక పెడతాం కదా కాయది, అందులో ఎర్రతేలు వచ్చి కొట్టింది. అంటే మాకు వ్యవసాయం గురించి ఆయనంతా తెలియదు, కొద్దిగా తెలుసు. ఇప్పుడు 10 HP అన్నారు, ఏమన్నా ఎగితే ఉండాలి. ఏం చేస్తారు తెలుసా? బావులలో 3 HP పెడతారు, ఎక్కువ డెప్త్ ఉండదు కదా పంపింగ్, 3 HP సాధారణంగా. ఓకే సార్, సాధారణంగా ఇప్పుడు 400 మీటర్ల లోతు వరకు కూడా జనరల్గా 5 horse పవర్ పెడతారు. ఓకే, 400 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న బోర్లలో ఉంటే దాదాపు అన్ని ప్రదేశాల్లో 7.5 horse పవర్ పెడతారు. నాకు ఈ 10 horse పవర్ మోటారు ఈ 30 లక్షలలో ఎన్ని ఉన్నాయో చెప్తాడా? లెక్కలు చెప్పాలి. లెక్క కాదు, వాస్తవమా? లెక్క చెప్పొచ్చు. ఓకే, వాస్తవమా? జరుగుతున్నదా? నీ మాట దేనికి ప్రతీక? అజ్ఞానానికి. అజ్ఞానానికి, ప్రజల అవసరాలను గుర్తించని ధన్యస్థితిలో ఉన్న నాయకత్వం. ఏం చెప్పాలి అంతకంటే? అందరికీ నోరిచ్చాడు దేవుడు, ఆయనకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఆయనలాగా మాట్లాడాలా? కానీ కాంగ్రెస్ ఆయనలాగా మాట్లాడమంటారా? మీరు ఎప్పుడు ఇంతవరకు పరిదాటి మాట్లాడలేదు సార్. పరిదేటో నాకు తెలీదు, కానీ కర్ణాటకలో పవర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ ని ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారు, రైతులు మొత్తం అంతా కూడా పట్టం కడుతున్నారు. అదే ఫార్ములా తీసుకొచ్చి తెలంగాణలో మేము పెడతాం, అదే మమ్మల్ని ప్రజలకు చేరువ చేస్తుందని చెప్పి వాళ్ళు 6 గ్యారంటీలు 6 హామీల పేరుతోటి దూసుకుపోతున్నారు. కాంట్ ఇట్ వర్కౌట్ సార్? అరే ఇప్పుడు చెప్పాను, ఇక్కడ ఏదో హామీలతో ఇక్కడ దూసుకుపోతున్నాం, ఇక్కడ ప్రజలంతా నమ్ముతారని. 5 గంటలు ఇచ్చేది తెలంగాణలో
ఇచ్చామని చెప్తే ఏమన్నా ఇది ఉన్నోడు ఎవరైనా మాట్లాడతారా? ఓకే. ప్రజలు హర్షిస్తారా? నువ్వేదో కొత్తగా చేస్తున్నావు అనుకుంటారా? పాలలో నీళ్లు పోసి పాలటావా? పిచ్చినా కొడుకున్నారా? అంతకంటే ఏమైనా ఉంటావు? నీళ్లు పోసినా పాలుగానే కనపడతాయి, అంతేనా? అసలు శిస్తరైన 100% పాలలో కొద్ది నీళ్లు పోసి పాలున్నాయి తెలవనా జనం కూడా అదేదో రాజుగారికి ఏదో పోతారట కదా, అంతే అవుతుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. సార్, నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు అంటే పొన్నాల లక్ష్మయ్య గారు అంటే ఆత్మాభిమానం నిండుగా ఉన్న నేత, చాలా అత్యంత దారిద్ర్యమైన కడు బీదరిక పరిస్థితుల నుంచి వచ్చారు మీరు. మీకోసం మీ మాతృమూర్తి చేసినటువంటి త్యాగాల గురించి రాయాలంటే కొన్ని సందర్భాల్లో కన్నీళ్లను వాక్యాలుగా రాయాల్సినటువంటి ఉంటుంది. అది ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది సార్. సార్, అంత ఆత్మాభిమానం ఉన్నటువంటి నేత ఈ మధ్య గులాబీ గూటికి చేరారు. వస్తూ వస్తూ ఒక పెను సంచలనం తీసుకొచ్చారు, కొన్ని ఆరోపణలు తీసుకొచ్చారు. ఆ విమర్శల్ని, ఆరోపణలని మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను సార్. ఇంతటి ఆత్మాభిమానం ఉన్నటువంటి నేత టీఆర్ఎస్కు అమ్ముడు పోయారు అనేటువంటి విమర్శలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు సార్. అమ్ముడు పోయారు, రైట్, మంచి పదం. ఎవరైనా ఏమనుకోవచ్చు, కానీ ఓకే, రాజకీయాలు, అధికారం, రాజకీయాలతో అధికారంలోకి రావాలి. అధికారం దేనికోసం? ప్రజల కోసం, ప్రాంతం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అందరికీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కోసం, అంతే కదా. అది ఎలా చేస్తున్నారనేది ఒక విశ్లేషణ అవసరం. ఎందుకు చేస్తున్నారనేది విశ్లేషణ. ఓకే, సరే, అధికారం కోసం రాజకీయాలు అనేది అందరికీ తెలుసు. కానీ నేను రాజకీయ ఇప్పుడు పశువుల కొట్టంలో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళి నాసాలో పనిచేసి ఇక్కడికి తిరిగి రావడం, మంచి ఉద్యోగం, మంచి జీవితం విడిచిపెట్టి ఇక్కడికి రావడం, నాలాంటి అభాగ్యులకు, నిర్భాగ్యులకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే సమాజంలో కంప్లీట్ చేయగలుగుతారు ఎవరితోటైనా. ప్రతిభ పుట్టుకతో రాదు, ప్రతిభ సాధనతో వస్తుంది. సాధనకు కావాల్సిన అవకాశాలను సమాజం కల్పించాలి. సమాజం అంటే ప్రభుత్వాలు కల్పించాలి. ప్రభుత్వాలు కల్పించడంలో ఏమేమి చేస్తున్నారనేదే ముఖ్యం. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని త్యజించి రాజకీయాల్లోకి వచ్చాను, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిది ఏం చేశాను? పౌల్ట్రీ డెవలప్మెంట్. దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. అవును సార్. ఒక్క నిమిషం. పౌల్ట్రీ దేనికోసం? నిర్భాగ్యులు, పేదరికంలో అట్టడుగున ఉన్నవాళ్ళు, ఉద్యోగ అవకాశాలు లేకుండా పస్తులు పండుకునే నిరక్షరాస్యులు, అక్షరాస్యులు గ్రామీణ ప్రాంతాలలో వేల మంది ఉన్నారు. ఆ రోజుల్లో ఇది రాలేదు, ఇది ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్. 50-60 కోట్లకు ఏదో కొంత ఉపాధి కలుగుతుంది. అవును సార్. ఇది పౌల్ట్రీ అయితే అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి హయ్యెస్ట్ జాబ్ క్రియేషన్ అనే దాంతో ఇది ఒకటే రంగం బెటర్. అందులో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు, ఇది డిప్రైవ్డ్ సెక్షన్స్కి అవకాశం కల్పించబడుతుంది. దాంతో మిగతా ఫలితాలు వేరే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నది. అది దాంతో చేసాం. ఇవాళ దేశం ప్రపంచంలో ముందుగా ఉంది. తర్వాత 140 కోట్ల మందికి పౌష్టికాహారాలతో పాటు లక్షలాది ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి అన్ని రంగాలుగా. అది చాలా తక్కువ పెట్టుబడితో, ఇంత తక్కువ పెట్టుబడితో అన్ని ఉద్యోగాలు ఏ ప్రభుత్వాలు చేయలేవు సార్. ఇది ప్రైవేట్ రంగంలోనే సాధ్యమవుతుంది, సాధ్యమైంది కూడా. ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, బట్ టోటల్గా వాళ్ళే నడపలేరు, చేయలేరు, అంత పెట్టుబడి పెట్టలేరు. అందుకోసం ఆ రంగం. తర్వాత రెండో రంగం పాల ఉత్పత్తి. మాది జనగామ ప్రాంతం, దక్కన్ ప్లాటోలో హైయెస్ట్ పాయింట్. అనంతపూర్, చిత్తూరు లాగా క్షామపీడిత ప్రాంతం. ఇక్కడ వర్షాపాతం తక్కువ, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి,
చెరువులు నిండట్లేదు, వ్యవసాయం సాగట్లేదు. ఇటువంటి ప్రాంతంలో ఏం చేస్తే కుటుంబాలను ఆదుకుంటాం అనేది ఒక పాయింట్. దాంట్లో మేము ఆలోచన చేసింది డైరీ. డైరీ ఇవాళ రాష్ట్రంలో 22,000 మంది నా నియోజకవర్గంలో డైరీ మీద ఆధారపడ్డారు. నెలకు 10,000, 8,000, 15,000 సంపాదిస్తున్నారు. ఇంతటి సహకారం ఏ చర్య వల్ల అవుతుంది? ఏ ప్రభుత్వం డైరెక్ట్గా 22,000 కుటుంబాలకు సాయం చేయగలుగుతుంది? అది ఏంటి అంటే ప్రజల కోసం చేసే పని. రాజకీయాల్లో దీనికి చేస్తే మరింత పెద్ద ఎత్తున చేయొచ్చు అని రాజకీయాలకు వచ్చాం. అన్నీ త్యజించి ఆ స్థాయి నుంచి వచ్చిన వాటిని నేను చూశాను, చేస్తున్నాను. రాజకీయాలను చేయాలి, ఇది ఈ పాయింట్ తోటి నేను రాజకీయాలకు వచ్చాను. ఇవాళ టీఆర్ఎస్ ఎందుకు పోయారు? రాజకీయాలు, అధికారం తర్వాత రాజకీయాలు. ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి అధికారం వచ్చిన మొదటి 3 మాసాలలో సామాజిక కోణంలో ఆలోచించి సకల జనుల కుటుంబ సర్వే దేశంలో మొదటి ముఖ్యమంత్రి చేశాడు 3 నెలల్లో. సమగ్ర కుటుంబ సర్వే. సమగ్ర కుటుంబ సర్వే. దాని లక్ష్యం ఏంటి? ఎవరు ఎంతమంది ఉన్నారు, నిష్పత్తి, జనాభా నిష్పత్తి చేసి ఆయా వర్గాలకు సహకారం చేయడానికి పథకాలు రచించడానికి చేసే ప్రయత్నం. ఇది ఓట్ల కోసం చేయలేదే, ఓట్ల ముందు చెప్పలేదే. అవును, అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలలు చేశాడు. అంటే ఈ ఆలోచన సమాజం గురించి ఉన్నది అని చెప్పడానికి, సామాజిక కోణం ఆయన మనసులో ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు స్వాతంత్రం కావాలని ఎవరో మొదలు అన్నారు. ఆ రోజు అన్న రోజు దేశమంతా ఒకటైందా? ఒక్కటిగా ఉందా? అన్ని వర్గాలు ముందుకొచ్చాయా? ఇంత సమయం పట్టలేదా? 42 తర్వాతనే కదా ఉద్యమం బాగా పెరిగింది. 42 వరకు ఎవరో అన్నోళ్ళు అయితే అన్నారు కదా. అట్లాగే ఈ దేశంలో సామాజిక కోణంలో ఆలోచించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2 పర్యాయాలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాడు. ఇది చేస్తే రాజ్యాంగపరంగా మనం సహకారం అందించే అవకాశాలు ఉంటాయని. ఇవాళ బీహార్ చేసింది. ఈ రోజు నుంచి ఆంధ్ర సీఎం చేయిస్తున్నాడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కొనుగోలని అంటున్నాయి. ఎందుకు? సమయం వచ్చింది కాబట్టి. 42 తర్వాత స్వాతంత్ర పోరాటం ఎట్లాగైతే ఊపందుకున్నదో ఇప్పుడు కులగణన వచ్చింది. ఎందుకు వచ్చింది? మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకున్నాం. అంటే మనం వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇది వాజ్పేయి ఆద్వానీ ఆ రోజుల్లో ఇది లాభం లేదు, సొసైటీలో పాస్ కాదు, ఈ ఆధిపత్యాలు వేరే ఉన్నాయి, మగ ఆడది, అందుకోసం నవల పాలవుతాం, చేయవద్దు అన్నారు. కాంగ్రెస్ టైంలో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టాడు. రాజ్యసభలో మెజారిటీ ఉంది కాబట్టి పాస్ చేశారు. ఆ లోక్సభలో పెట్టాలంటే ఇది అయ్యేది కాదని చెప్పి వాళ్ళు ప్రవేశపెట్టుకుంటూ పెట్టలేదు. అంటే పరిస్థితులు అలా. మరి ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత మోడీ గారు, నేను నిద్రలేశారని అనాలో లేదో నాకు తెలీదు, ఎన్నికలు వచ్చాయి. ఇది బెటర్ ఏమో, ఎన్నికలు వచ్చాయి, మనం ఇది చేసేస్తే 50% మందిలో కొంతైనా కొంత లాభం జరుగుతుంది అని ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి ఏం చేశాడు? 15 సంవత్సరాల వరకు కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందులో. పార్లమెంట్లో ఏదైనా బిల్లు 545 మంది ఎంపీలు ఉన్న కాడ 540 మంది ఎంపీలు మద్దతు తెలిపిన చరిత్ర ఉందా? ఎవరో 4, 3, 5 మద్దతు పలకరా. అది పక్క పెడదాం. అంటే ఇంత అంటే ఏమన్నట్టు, ఏ టైమ్ హెస్ కమ్ దట్ ఎవ్రీబడి ఈజ్ వాంటింగ్ దట్. ఏ టైమ్ హెస్ కమ్, ఇట్ హెస్ బికమ్ నెసెసిటీ, unavoidable. You can't say no. So they feel in line. ఇది చేస్తూ ఏమన్నారు? నో ఇది మంచిది చేయాలి అనుకుంటా కొత్త ఓబీసీ కూడా ఇందులో పెడితే బాగుంటుంది. చూడండి, ఓబీసీ కూడా పెడితే బాగుంటుంది. ఎందుకు? ద టైమ్ హెస్ కమ్ టు టాక్ అబౌట్. బట్ అది కాలా. అసలు ఈ బిల్లే 15 సంవత్సరాల వరకు ఇంప్లిమెంట్ కాదు. ఇది కాలే. ఇప్పుడు అందరూ కులగలని అంటున్నారు. కానీ వీటన్నిటికి భిన్నంగా స్వాతంత్రం కావాలన్న మొదటి రోజు ఎవరైతే అన్నారో అప్పుడున్న పరిస్థితే ఈయన ముఖ్యమంత్రి అయితే 3 నెలల్లో చేసిన చరిత్ర ఉంది. నేను సామాజిక కోణంలో మాట్లాడుతున్నాను. ఆయన వ్యక్తిగతంగా నాకేదో అని ఆయన ఏదో మీద ఊహించి చెప్పట్లా, ఫ్యాక్ట్ చెప్తున్నాను. నాకు అది నచ్చింది. కానీ నిన్నటి వరకు కేసీఆర్ని విమర్శించినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారు, విమర్శించడం అంటే ఏదో
నోటి మాటగా కాకుండా సైద్ధాంతికంగా విశ్లేషించారు, సావధానంగా విమర్శించారు, అన్ని రకాలుగా కూడా విమర్శించినటువంటి పొన్నాల లక్ష్మణ్ గారు ఉన్నట్టుండి హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారులో చేరేటప్పటికి కేసీఆర్ సోషల్ ఎక్స్పర్ట్గా ఎలా తయారయ్యారు, ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి విమర్శను ఏ విధంగా స్వీకరిస్తారు? ఓకే, నేను మొదటి కారణం చెప్పాను. ఓకే, ఇది సామాజిక కోణం ఈజ్ పైనర్. అది గుర్తించడానికి సమయం బట్టి ఇప్పుడు అందరూ అంటున్నారు. ఓకే, నేను గుర్తించాను. ఇక్కడ జరిగిన అవమానానికి, నేను మాట్లాడుతున్న సామాజిక కోణానికి ప్రత్యామ్నాయంగా నేను అక్కడ వారితో కలిశాను. ఓకే, కలవక ముందు రాజకీయాలలో మేము చాలా విభేదించాం. 5 గంటల 45 నిమిషాలు ఓపెన్ ఛానల్, ఒక పెద్ద ఛానల్ ముందు డిబేట్ కూడా చేశాం. మేమిద్దరం 35 సంవత్సరాల నుంచి పరిచయాలు. చాలా విషయాల మీద, అంటే రాజకీయంగా తెలంగాణ సమస్యల మీద చర్చించాం. నేను మొదటి సంతకం పెట్టాను 42 మంది ఎమ్మెల్యేలు. నేను జయశంకర్ గారిని, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారిని టీఆర్ఎస్ స్థాపించకముందే ఆ కమిటీ ముందు పంపించాం. అంటే మా కమిట్మెంట్ చూడండి. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఆయన తెలంగాణ నినాదం, ఆయన చేసిన త్యాగం, ఉద్యమం ఒకటైతే నా చరిత్ర కూడా అదే అందులో భాగంగా ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. ఈ 2 కలిపితే మంచిది అనేది 2వ అంశం. 3వ అంశం, అధికారం. రాజకీయాలకు అధికారం కావాలని రాజకీయాలు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? అసలు పాయింట్ చాలా తక్కువ మంది మాట్లాడారు, అబ్జర్వ్ చేశారు. చెప్తారు సార్, ప్లీజ్. తప్పనిసరి చెప్తారు. ఏమిటి? ప్రజలకు మేలు కలగాల, ప్రభుత్వ సొమ్ము ప్రజల దగ్గర చేరాల, ప్రజల సొమ్ము ప్రజలకు అందించాల అనేది ఒక మంచి ఆశయం అనుకోవచ్చు. ఆశయము సామాజిక కోణంలో చేసేది, అందరికీ చేయాలి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, అంటే ఎప్పుడు ప్రతిపక్షాలు అంటున్నా, ఓకే, రాజకీయ పార్టీలు ఆయన అప్పు చేశారు, పప్పు కూడా అయింది, ఇంత అంత అన్నారు. అప్పులు గొప్పగా తెలంగాణ మార్చారు అని చెప్పి బ్రాండింగ్ చేశారు అంటున్నారు. ఇది రాజకీయ కోణం ఉంది. ఇందులో వాస్తవాలు ఏమున్నాయి? ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అనేది మీకు తెలుసు కదా. బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది ఒక అంశం. తెలంగాణ రాష్ట్రం ఆదాయం వచ్చినా, అప్పులు చేసినా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తెలంగాణలో ఉంది, 19%. ఓకే, ఏ రాష్ట్రంలో లేదు. మీరు అప్పులు చేశారని భయపెట్టడానికి చేస్తున్నారు, జనాన్ని మభ్యపెట్టడానికి. 28 రాష్ట్రాలలో ఈ రాష్ట్రం చేసిన అప్పుల నేపథ్యం ఎక్కడుందో తెలుసా? కాంగ్రెస్ పాలిత, బీజేపీ పాలిత రాష్ట్రాలలో హైయెస్ట్ ఉన్నాయి. ఓకే, ఇది 28లో ఏ 12, 13 ఉంటుంది. అది కూడా ఐ కెన్ టెల్ యూ ఆఫ్టర్ గోయింగ్ టు గూగుల్. బట్ ఇట్స్ నాట్ number 1. దేర్ ఆర్ అదర్ నంబర్, అదర్ స్టేట్స్ ఆర్ హయ్యర్ లోన్స్, బట్ పెట్టుబడిలో మళ్ళీ తక్కువే. ఇప్పుడు అప్పుల్లో ఆ రాష్ట్రాల కంటే తక్కువ, పెట్టుబడి వ్యయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాం. ఇది సాంకేతిక కోణం, రాజకీయ కోణం కాదు. ఇది అర్థం చేసుకున్న జనాలకు చెప్పగలిగే పరిస్థితి ఈనాటి రాజకీయాల్లో ఉందా? ఇప్పుడు విశ్లేషించగలిగిన వాళ్ళే మనం మాట్లాడతాం, అంతే కదా. నేను అనేది ఒకటి. ఇప్పుడు ఒక మాట, ఈనాడున్న పరిస్థితుల్లో నేను ఎవరిని ఏమన్నా, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఓకే, బడ్జెట్ పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్కి డబ్బు తగ్గించింది బడ్జెట్లో. ఓకే, ఇది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఫర్ రాజకీయ కోణంలో చేసి ఉంటారు, అది చేస్తారు. కానీ ప్రజలకు కావాల్సింది ఏంది? మీరు 50 కోట్ల మందికి అవకాశం కల్పిస్తున్న స్థితిలో, అందులో తప్పులున్నా, ఒప్పులున్నా, అవినీతి ఉన్నా, 100కి 100% పని కాకున్నా వాస్తవాలు మాట్లాడుకోవాలి. షూర్ సార్. అటువంటి దాన్ని తగ్గిస్తే ఏ మేధావైనా, ఏ ఆర్థికవేత్త అయినా, ఏ ప్రచార సాధనం అయినా ఏదో మామూలుగా అన్న తగ్గించారని చెప్పారు. కానీ 48 గంటల డిస్కషన్లో వాట్ ఇస్ ది డిస్కషన్ విచ్ టుక్ ప్లేస్? ఈ దేశంలో పన్ను పే చేసే వాళ్ళు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎంతమంది? 5 కోట్ల మంది. ఎంతమంది దేశ జనాభా? 140 కోట్లు.
140 కోట్ల మందిలో 5 కోట్ల మందికి పన్ను రాయితీ ఇచ్చారని 48 గంటలు సుదీర్ఘంగా డిబేట్ చేసి డిస్కస్ చేసి చేసే ఉన్న వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు డబ్బు ఇస్తే వీళ్ళు మాట్లాడుతున్నారా? వీళ్ళు మాట్లాడేది అప్పులు చేస్తారు. ఓకే, అప్పులు నేను చెప్పాను, వీఆర్ నాట్ నంబర్ 1 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో, క్యాపిటల్ బడ్జెట్లో మనం నంబర్ 1 అని చెప్పాను. అయితే ఒక మాట, కాంగ్రెస్ పాలనలో 2014 10 సంవత్సరాల్లో 1,08,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల అకౌంట్లు, అదేమంటారు కదా బ్యాంకులు చేసేది, జన్ధన్ ఖాతా యోజన. కాదు, ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద డిక్లరేషన్. అంటే ఏమన్నట్టు ఇది మాఫీ చేయబడ్డట్టే కదా. అంతే, ప్రజల ఎన్పిఎల్ అంటే ఏమన్నట్టు 1,08,000 కోట్ల రూపాయలు ఏ 10 మందికో 50 మందికో 100 మందికో 1000 మందికో మాట. ఓకే, ఎన్పిఎల్ అని అంటే ప్రజల సొమ్ము పోయిందా? మోడీ గారు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల పైచిలకు, అదే 20 మందికో 50 మందికో 100 మందికో 1000 మందికో అంతకంటే ఎక్కువ లేరు కదా పెట్టుబడిదారులు. ఇది 8 లక్షల పైసల కోట్లు, అది 1,20,000 కోట్లు, దాదాపు 10 లక్షల కోట్ల మేరకు 1000 మంది లోపల ఉన్న ఆ పెట్టుబడిదారులకు ప్రజల సొమ్ము పోయిందా లేదా? వెళ్ళట్లే కదండి సార్. వెళ్ళట్టే కదా. అంతే. ఇందులో ఏమో ఇది లేదు కదా. మరి తెలంగాణలో 72 లక్షల మందికి రైతు బంధు ఇచ్చి, ఓకే, 47-48 లక్షల మందికి ఇది మన పెన్షన్లు ఇచ్చి, తర్వాత 30 లక్షల మందికి కేసీఆర్ కిట్స్ ఇచ్చి, షాదీ ముబారక్లని, తర్వాత మిగతాదని ఇచ్చి, మైనార్టీలో అయితే 3 లక్షల మందికి మేలు జరిగింది. 30,000 మంది ఫారెన్ స్టడీస్ పోయినారు. ఓకే, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రజలకు డబ్బు, ప్రజల చేతుల్లో డబ్బు పెడుతున్నారు కదా. అక్కడేమో పెట్టుబడిదారులకు పెట్టారు, ఇక్కడేమో ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల చేతుల్లో పెడుతున్నారు. దాన్ని తప్పు పడతారు, దాన్ని చూపించరు, సామాజిక కోణం మాట్లాడరు, ప్రజల జనతకు పాలన మాట్లాడరు, ప్రజావసరాల కోసం ఖర్చు పెట్టేది మాట్లాడరు. ఓకే, అందుకే సామాజిక కోణం, ఓకే, ఈ కోణం ప్రజల చెంతకు ప్రజల సొమ్ము ఓకే చేస్తున్న నేపథ్యంలో నేను ఆ కోణంలో వచ్చాను కాబట్టి తప్పనిసరిగా నేను మద్దతు పలుకుతున్నాను అన్నమాట చెప్పాను. కొన్ని సంక్షేమ పథకాల వరకు ఓకే, కొన్ని అభివృద్ధి పథకాల వరకు ఓకే, కానీ సర్వతోముఖాభివృద్ధిని కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే అంటగట్టారు, అన్ని వర్గాలను వదిలేశారు అనేటువంటి విమర్శ కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు అంతా చేస్తుంది. ఈ ఎన్నికల్లో సరైన ప్రత్యామ్నాయం మేమే అంటూ టీ కాంగ్రెస్ చెప్తుంది, టీ కాంగ్రెస్ ని మించిన ప్రత్యామ్నాయం మేమే అంటూ బీజేపీ చెప్తోంది. ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొడతారు సీఎం కేసీఆర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలా? ఓకే, రాజకీయాల్లో ఏం చెప్పాలి మరి? మేము వస్తామని చెప్పాలి కదా. ఓకే, అవతలి వాడు న్యాయం చేస్తున్నాడని చెప్పాలి కదా. ఓకే, అవతలి వాడు మంచి చేస్తున్నాడంటే మనకు పూర్తిస్తారా? అది రాజకీయ కోణం. అందులో వాస్తవం అనేది మీరు నేను మాట్లాడుకోవాల్సింది, అంతే కదా. విశ్లేషించాల్సింది లౌకికత్వం, అంటే అర్థం చేసుకునే ఇది ఉండి విశ్లేషణ చేయగలిగే వాళ్ళు చేసింది. సామాన్య జనులు నమ్ముతారు అప్పుడప్పుడు. ఓకే, మీరు ఇప్పుడు మీరు కాంగ్రెస్ అన్నారు, ఏదో నష్టం జరిగింది ఇది అంది. ఇప్పుడే చెప్పాం కదా, నీ 3 గంటల కరెంటు చరిత్ర, నామినేషన్ లేకపోయే చరిత్ర, తర్వాత 10 హార్స్ పవరు, కర్ణాటకలో మేము ఇస్తున్నామని దౌర్భాగ్యం, కర్ణాటకలో ఇస్తున్నామని తెలంగాణలో చెప్పుకునే దౌర్భాగ్యం నీకెందుకు వచ్చిందయ్యా అందాదా? అంటే దాని అర్థం ఏంది? ఏదో ఒకటి చెప్పాలా. ఇప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఎందుకన్నది? ఇక్కడ ఫుట్ హోల్డ్ పెట్టే అవకాశం లేకుండా, ఎంట్రీ వచ్చే అవకాశాలు లేనప్పుడు ఒక వర్గానికి మేము ఏదో చేస్తామని సెంటిమెంట్ రేకెత్తించడం ఓకే, నేను కాదనా. కొంతమంది ఆకర్షితులు అవుతారు, నేను కాదనా. అంత మాత్రం చేత అధికారం వస్తుందా? కాంగ్రెస్ ఎన్ని చెప్తే 50% సీట్లు తెలంగాణలో ఎందుకు రాలేదు మరి? ఇది 40 సంవత్సరాలలో
చెన్నారెడ్డి లాంటి వ్యక్తి, రాజశేఖర్ లాంటి వ్యక్తి ఇన్ని ప్రజోపయోగాల గురించి ఆలోచించిన వాళ్ళు, గ్రాస్ రూట్ పాలిటీషియన్స్, పార్టీకి నిబద్ధతతో ఉండి చేసిన వాళ్ళు చేస్తేనే 50% సీట్లు రాలే. వీళ్ళ ముఖాలు చూసి కాంగ్రెస్లో వస్తుందా? వాస్తవం కదా, నేనేం వేరే చెప్తున్నాను కదా, ఆరోపణ చేస్తున్నాను కదా. దానికి ఇది దిద్దుంపు చర్యలు లేవు రాకపోవడానికి. ఓకే, తర్వాత మిగతా వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించాలన్న దిశలో ఒకట వేరే వర్గాలను ఆకట్టుకునే పరిస్థితి లేదు. 3 గంటల కరెంట్ అని ఇదని అదనంటే నీ తెలుగుదేటం అయిపోయింది, నీ ప్రచారం ఏదో అర్థమైపోయింది. బీజేపీ ఏమో బీసీ నినాదం. మరి ఎందుకు చెప్పలే? తెలంగాణకి ఇచ్చిన హక్కులు ఓకే, రాజ్యాంగ రీత్యా పార్లమెంటు సాక్షిగా ఎవరు చేశారా? ఐటీఐఆర్ ఎందుకు రాలేదు? దేశమే కదా చేయాలి, కేంద్ర ప్రభుత్వం. అవును సార్. ఎందుకు రాలా? 50 ఆల్మోస్ట్ 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేది భవిష్యత్తులో 25 సంవత్సరాల్లో. ఎందుకు రాలా? ఏ కార్యక్రమం చేసాం బీజేపీ? ఇక్కడికి వచ్చి చార్మినార్ దగ్గర మహాలక్ష్మి టెంపుల్ దండం పెట్టి మాట్లాడిపోతారు. మీరు ఏమైనా చేసిన దాని గురించి చెప్పారా ఎక్కడైనా? పబ్లిక్ మీటింగ్లో కానీ ఎన్నికల సమావేశాల్లో కానీ? అంటే ఉన్నట్టు దాటవేసే విధానం, బురదల్లే విధానం, ప్రజలను మభ్యపెట్టే విధానమే వాళ్ళ విధానం. ఇది ఉంటుందా శాశ్వతంగా? చరిత్రలో మనం చూస్తాం. తెలంగాణలో ప్లీజ్ చరిత్రలో మనం చూస్తాం. రామాయణం మన తెలుసు. రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు ఈ విశ్వంలో నంబర్ 1 ఏకైక శివభక్తుడు కాదనేది లేదు. వాస్తవాలే. కానీ రాముని చరిత్ర రాముడే, రావణ చరిత్ర రావణుడే. రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చిన పరిస్థితులు రావచ్చు, ఏదో ఇచ్చిన మటుకు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అంత మాత్రం చేత రాముని చరిత్ర మారుతుందా? రావణాసురుడు శివభక్తుడైతే రావణాసురుడిని పూజిస్తామా? ఎవరి చరిత్ర వాళ్ళదే. బీజేపీ చరిత్ర బీజేపీదే, కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్దే, కేసీఆర్ వ్యక్తిగతంగా ఆయన చరిత్ర ఆయనదే. ఇది చరిత్రలో సాక్ష్యాన్ని నిలబడు. సార్, తెలంగాణలో మాకు స్పేస్ ఉందని బీజేపీ మొదటి నుంచి చెప్పుకొస్తూ ఉంది. ఈ స్పేస్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుని రాజ్యాధికారం దిశగా వెళ్తామని చెప్పింది. ఇప్పుడు బీజేపీ మాత్రమే కాకుండా బీజేపీకి తోడుగా జనసేన తెచ్చుకుంది, బీసీ వాదం తలెత్తుకుంది. బీజేపీ, జనసేన, బీసీ వాదం తెలంగాణలో వర్కౌట్ అవుతాయి సార్? కేసీఆర్ చేస్తున్న విధానాలకు, కేసీఆర్ యొక్క కమిట్మెంట్కు ఇవి ఏది పనిచేయవు. నేను గ్యారెంటీ చెప్తున్నా. నేను ఏదో కలిసినాను కాదు. ఓకే, ఇక్కడ కలిశాను, బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పట్లా. ఇది కాదు. రాజకీయాల్లో పొత్తులు, ఈ కలయికలు ఆయా సందర్భాల్లో చూస్తున్నాం. సిపిఐ సిపిఎం మాట చెప్తున్నాను. కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు, ఆ సందర్భాలలో బట్టి ఉంటాయి. ఈవెన్ టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది 2004లో. అదే టీడీపీ 2009లో పొత్తు పెట్టుకున్నది టీఆర్ఎస్తో. ఓకే, తెలంగాణ వద్దంటూ. అంటే రాజకీయాల్లో కొన్ని జరుగుతాయి సార్. అయినా చరిత్ర శాశ్వతం. మనకు సత్యమేవ జయతే అని ఎందుకు వచ్చింది? ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా మంచిగానే మిగులుతుంది అని. చివరికి సత్యమే విరాజిల్లుతుంది కనుక. అంతే కదా, సత్యమేవ జయతే. మంచి నిలబడుతుంది. మంచి నిలబడుతుంది కాబట్టి చెడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చెడు గురించి విశ్లేషిస్తున్నాం. రాజకీయ పార్టీలు అన్నీ చెప్తాయి, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ప్రజలు నమ్మడానికి, అవకాశం ఇవ్వడానికి, అవకాశం ఇస్తే చేసిన దానికి, ఆ అవకాశం తీసుకుని మోసం చేసిన దానికి ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ హిస్టరీ, పార్ట్ ఆఫ్ చరిత్ర. నేను కాదనట్లేదు. మంచి చేసినా కొన్నిసార్లు ఇబ్బందులు పాలవుతాం. స్థానిక సెంటిమెంట్లు నేను చెప్పాను. 72లో సార్ బంగ్లాదేశ్ విమర్శన, 77లో ఒక్క పదం ఇది ఎమర్జెన్సీ, 80లో అదే జనం ప్రధానమంత్రి మూత్రం తాగుతున్నాడంటే మందులాగా ఉంటుంది అంటే ఇటువంటి ప్రధానమంత్రి అని ఎమర్జెన్సీలో తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని నీవు తప్ప నీ తప్పరమని కానీ ఇందిరమ్మని మళ్ళీ అదే జనం మళ్ళీ చేశారు. వాజ్పేయి మచ్చలేని వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొనసాగలేదు. ఆయా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఎన్ని సంవత్సరాల తర్వాత ఇస్తుంది? అదే ప్రజలు అవకాశం ఇస్తారు, నేను కాదరా.
కానీ చరిత్రలో మిగిలేది వాస్తవాలు, ప్రజల మేలు. ఆ ప్రజల మేలుకు ఎవరు చేస్తున్నారు, అందరినీ సమతుల్యంగా చూస్తున్నారా లేదా అనేదే చరిత్రలో మిగులుతుంది. సార్, ఒక బీఆర్ఎస్ నేతగా కాకుండా ఒక సీనియర్ పొలిటీషియన్గా చాలా అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తిగా ఒక కామన్ మ్యాన్గా చెప్పండి సార్, ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేటువంటి ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఓకే, ఖచ్చితంగా. నేను ఎందుకు అంటున్నానంటే ఈ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మనం చూసాం, అవకాశవాదం కోసం, అధికారం కోసం ఏం మాట్లాడుతున్నారో బీజేపీ కానీ, పొత్తులు కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్స్ కానీ, కర్ణాటక గురించి మాట్లాడి అవహేళన పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు, ఓకే, ప్రజలు లబ్ధి పొందుతున్నారు ఎక్కువ శాతం. సో కొంత ఉంటుంది, 10 సంవత్సరాలు ఉండే వరకు కొంత ఇది ఉంటుంది. ఎప్పుడు అవునా 9 సార్లు కలిసి 10వ సారి కలగకపోతే నువ్వు కలవలేదు అంటాడు, వాస్తవం. కానీ 9 సార్లు కలిసి ఏం లాభం చేద్దాం అనేది శాశ్వతంగా మిగిలిపోతుంది. తాత్కాలికంగా కొంత ఉద్రేకాలకు లోనై కొంత చేయొచ్చు, కానీ అది రాకుండా ఉండడానికి ఈ పార్టీ ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల పర్యవేక్షణ, ప్రజలకు చేరడానికి చేసే ప్రయత్నాలు చాలా బాగా ఉన్నాయి. ఈ మిగతా పార్టీల గురించి అనవసరం. ఇక నా ఒక అనుభవం నాకు తెలుసు. ఈ 40 సంవత్సరాల మా కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తారు, ప్రజల చెంతకు పోయినా పోకుండా మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారు తెలుసు. ఇక్కడ అవకాశం లేకుండా ప్రజల దగ్గరికి పోవడానికి పార్టీ పరంగా, ఓకే, ప్రభుత్వ పరంగా పథకాలు ఇవన్నీ సవ్యంగా బెటర్ ఎఫిషియన్సీతో నడుస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఉంటుంది. అవతల పార్టీ వాళ్ళని చూస్తే వీళ్ళు కొట్టుక సత్తారు, ఎన్ని రోజులు ఉంటారు. ఒకటే ముఖ్యం, నేను ఒక మాట సార్ ప్లీజ్, అసలు ముఖ్యమంత్రి చర్చ అవసరమా? ముఖ్యమంత్రిగా చర్చ అవసరమా? ఓకే, అసలు అధికారం లేనప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అధికారం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి చర్చ అవసరమా? కాంగ్రెస్లో వచ్చింది, ఎవరైనా మాట్లాడేది, ఎందుకైనా మాట్లాడుతున్నారు. ఆలి లేదు, చూలు లేదు, ఏదో పేరు పెడతారట. అదే ఇంతమంది ముఖ్యమంత్రులు ఎట్లా అవుతారో తెలీదా, ఎట్లా చేస్తారో తెలీదా? బీజేపీ బీసీ నినాదం ముందుకు వచ్చి దౌర్భాగ్యం కదా, సమాజ పూర్తి సమాజ మేలు కోసం పనిచేస్తామని ఒక మాట చెప్తే సరిపోదా? ఎన్నికల్లో మాత్రం ఇది మాట్లాడాలా? అది అర్థం చేసుకోలేరా? ఇగో ఇవన్నీ ఎత్తుగడలతోటి తాత్కాలికంగా మొమెంటరీగా కొంతమందిని ఇది చేయొచ్చు. కానీ ఇంకొకటి చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా 50% ప్రజల మద్దతు ఏ పార్టీకైనా వచ్చిందా? ఒకే ఒక్కసారి, ఇది 72లో 50.9% వచ్చింది. అవును సార్. తర్వాత ఎప్పుడు కానీ 34 నుంచి 44 కదా. ఇందిరాగాంధీ ఈ హత్య గావించిన తర్వాత 44% వచ్చింది. 40 అది కాదు, ఇది 400 పైసలకు సీట్లు వచ్చాయి. కానీ 50% సీట్ల మద్దతు ప్రజలది రాలేదు. అంటే ఏమన్నట్టు, ఎంత చేసినా ఇట్స్ డిఫికల్ట్ టు కన్విన్స్ మెజారిటీ ఆఫ్ పీపుల్. వేరియస్ రీజన్స్ ప్రివేల్. అందుకే సాధ్యమైనంత మేరకు అన్ని వర్గాలను ఆకట్టుకొని అన్ని వర్గాల్లో తమ ప్రాతినిధ్యం, నమ్మకం కలిగించే విధంగా, విశ్వాసం కలిగించే విధంగా చేసే కార్యక్రమాలు రాజకీయ పార్టీలు చేయాలి. అది చేయలేకనే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చెంది, అది చేయలేకనే బీసీ నినాదం ముందుకు వచ్చింది. టీఆర్ఎస్ ఏమైనా చెప్పిందా బీసీ నినాదం ఎప్పుడన్నా? చెప్పలేదు. మేము ప్రజలకు ఇంతమందికి డబ్బిస్తామని రైతు బంధు చెప్పిందా ఎన్నికల ముందు? లేకుంటే ఇన్ని పెన్షన్లు ఇస్తామందా, ఇన్ని కిట్లు ఇస్తామని చెప్పిందా? లేదు కదా. మంచినీళ్ళు మిషన్ భగీరథ ఎన్నికల ముందు ఏమన్నా చెప్పారా? మిషన్ కాకతీయ ఎన్నికల ముందు చెప్పారా? ఓకే, అధికారం వచ్చిన తర్వాత ప్రజలు చేయాల్సిన దాంట్లో చేస్తున్నారు కాబట్టి ఆలోచించమని చెప్తున్నాం. మిగతా పార్టీలాగా నమ్మించడానికి, తాత్కాలికంగా చేయడానికి చేయలేదు. అది ఒక పాయింట్. అయితే ఇంకేదో చెప్తాను సార్. సారు
కారు సర్కారు అనేటువంటిది మీ పార్టీ నినాదం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నినాదం. ఇప్పుడు ఎవరు నినదించినా కూడా అదే నినదిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఎందుకు, మేమెందుకు కాకూడదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే ప్రశ్న మీకు సంధిస్తే ఒక షార్ప్ షూటర్గా ఏం ఆన్సర్ ఇస్తారు సార్? కాదు, మేము ఎందుకు కాకూడదని అనుకుంటే వద్దంటారా? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నమ్మితే వేస్తారు, ప్రజలకు విశ్వాసం కలిగితే వేస్తారు. ప్రజల్లో ఉన్న సామాజిక కోణాలన్నీ విశ్వసిస్తే అంటారు ఇదంతా ఎందుకన్నా 40 సంవత్సరాలు రాలేదు, నువ్వు ఇన్ని చెప్పావు, 3 గంటల కరెంట్ అని, 5 గంటల కరెంట్ అని, 10 హార్స్ పవర్ అని. ప్రజలు గుర్తిస్తారు అంటున్నాను. ప్రజలు గుర్తిస్తే వేస్తారు, అంతే కదా. ప్రజలు గుర్తిస్తలేరు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అందుకే ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడుతున్నారు. అది సార్, టు ద లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీలాంటి సైద్ధాంతిక విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులు చెప్తే వినాలని, నేర్చుకోవాలని చెప్పి చాలామంది ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు అనేటువంటి ప్రశ్న విన్నాను. బీసీలకు కూడా రాజ్యాధికారం రావాల్సిందే, కావాల్సిందే అనేటువంటి తిరుగుబాటును చూస్తున్నాను. బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటి గర్జనను వింటున్నాను. వీటన్నింటినీ క్రోడీకరిస్తే బీసీలకు నిజంగా రాజ్యాధికారం వచ్చేటువంటి పరిస్థితి, బీసీ వాదం బతకగలిగేటువంటి స్థితి తెలంగాణలో, దేశంలో ఉందా? ఏ మార్పు అయినా ఒక రోజులో రాదు. ఓకే. ఏ నినాదమైనా ఒక రోజులో సాధించలేదు. ఓకే. అందుకు స్వాతంత్ర పోరాటమే ఒక నిదర్శనం. స్వాతంత్రం కావాలన్నప్పుడు మన దేశంలో ఉన్న 540 పైసలకు సంస్థానాలు సహకరించాయా? దోచుకుపోతుంటే ఏం చేశారు? వంతపడ్డారు, అంతే సార్, లబ్ధి పొందారు. కానీ స్వాతంత్రం కావాలని చెప్పిన వాళ్ళు ఒకరే, ఇద్దరే, ముగ్గురే, 10 మందే. కానీ సమయం పట్టింది. ఓకే. కానీ స్వాతంత్రం నా జన్మ హక్కు అని అనడం ఎవరు తప్పట్ల. కాలం గడిచింది, సమయం తీసుకున్నది. కానీ సత్యం సత్యమే. మార్పు కోసం చేసే త్యాగాలు కానీ, నినాదం కానీ చరిత్రలో ఉండిపోతుంది. ప్రజలు ప్రభావితమయ్యేంత వరకు ఆ మార్పు జరగదు. ఇవాళ బీసీకి రాజ్యాధికారం కావాలంటే వద్దటారా? ఇప్పుడు యాదవులు, దళితులు యూపీలో, బీహార్లో రాగలిగారు, అంతే కదా. ఇది ఉన్నత వర్గాలకు చెందిన పార్టీ తమిళనాడులో వచ్చింది. ఇట్ టేక్స్ టైం. It is how the message is taken to the people is more important. How you sensitize the people is more important. How you try to convince them in the shortest possible time is important. ఇవన్నీ నడుస్తాయి. అందుకోసం సరే, ఇప్పుడు అది వచ్చేంత వరకు ఏమిటి అనేది ఒక ప్రశ్న. అది రావాలని నిరంతరం కృషి చేసేవాళ్ళు ఉంటారు అనేది మరొక ఉదాహరణ. కానీ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ శాతం ఆదరించి గౌరవించే వాళ్ళు ఎవరు అనేది పరిశీలిస్తే దేశంలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే అందులో జాయిన్ అయింది కాబట్టి చాలా గొప్పగా మాట్లాడుతున్నారని ఎవరు అనుకుంటే ఐఎమ్ సారీ, యు ఆర్ అవే ఫ్రమ్ ది ఫ్యాక్ట్స్. 23 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు, 5 రాజ్యసభ మెంబర్లు, 55 మంది కార్పొరేషన్లు సాక్ష్యం కదా. ఏ రాష్ట్రంలో ఉందా? ఎక్కడ ఉందా? ఓబీసీ వర్గాలకు ఎంతగా చేసింది ఎక్కడ? సరే, ఇంకా లోటుపాట్లు ఉంటాయి. ఓకే, చేసినా లోటుపాట్లు ఉంటాయి. కార్పొరేషన్ చైర్మన్ కానీ, తర్వాత ఇప్పుడు 34-35 కులాలు బీసీలో వాళ్ళకి ఇచ్చేయాలని, ఇంకో 4 కులాలు అందులో కలపాలని ఉంటుంది. డిమాండ్స్ ఉంటాయి, ఉండేది కాదు. ఇది నడుస్తుంది. తగిన సమయంలో తగిన విధంగా మనం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. కానీ మన మనసులో, మన ఆత్మలో మనం రాజకీయాల్లో ఎందుకు ఉన్నామని ఆలోచన చేయగలిగిన వ్యక్తులు కానీ, నడిపే పార్టీలో వెనక ముందు కావచ్చు, ఆ భావం ఉంది కాబట్టే ఇలా జరుగుతున్నది అనేది నమ్మాలని ప్రజలకు గుర్తు చేస్తున్నా. అవకాశం కోసం తప్పనిసరి పనిచేద్దాం. అవకాశాలు రావాలనే కోరుకుంటాం. అవకాశం కోసం ఉద్యమాలు చేయొచ్చు. కానీ ఉద్యమం అయ్యేంత వరకు ఏం లేకున్నా పర్వాలేదంటే ఆకలితో ఉంటాం అంటే మంచిది కాదు, అంతే కదా. నాకు వస్తేనే అన్నీ చేస్తానంటారు. ఓకే, వచ్చేంత వరకు అందరూ తినాలి కదా, అందరూ గౌరవంగా బ్రతకాలి కదా. అది ఆ విశ్వాసము, ఆ నమ్మకం, ఆ పరివర్తన, ఆ మార్పు రావడం కోసం ప్రయత్నం నిరంతరం కొనసాగాలి.
ఒక్కరు వస్తే అయిపోయేది కదా. సార్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చేయాలి. ప్రతి వాళ్ళు అధికారం కావాలంటారు, ప్రతి వాళ్ళు పెత్తనం కావాలంటారు. పెత్తనాన్ని ఎవరు వీడుకోరు, అధికారం వద్దని ఎవరు అన్నారు. అది ఆ కుల వ్యక్తిలో ఉంటుంది, సమాజంలో ఉంది, కులాలలో ఉంది, మనుషుల్లో ఉంది. అందుకోసం ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా చేయండి, నేను ఇది చేయగలుగుతాను, ఇది చేస్తున్నాను. ఇప్పుడు మంచి గుడ్డిలో మెల్ల ఎందుకంటారు? అవును సార్. గుడ్డిలో మెల్ల కళ్ళు 100% కల్పించడం బీసీ రాజ్యాధికారం. అసలే గుడి ఉన్నాం, అందులో మెల్లతనం కనపడుతున్నది, కొంత చూడండి అంటున్నాం, అంతే కదా. అవును సార్. సార్ అది ఎవరు తప్పు పట్టకూడదు సార్. సార్ ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, రాజకీయాల లోటుపాట్లు, లోపాలు, సవరణల గురించి ఎంతైనా డిస్కస్ చేయొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జడ్జిమెంట్ డే. ఈ ఇంత హెక్టిక్ టైంలో మా ఐ డ్రీమ్ కోసం ఇంత సమయం కేటాయించినందుకు, మీ అపార అనుభవాన్ని క్రోడీకరించి ఇంత విలువైన విశ్లేషణ అందించినందుకు వన్స్ అగైన్ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. అదే ప్రజా కళలు సాకారం అయ్యే విధంగా సార్, మీ కళ వాస్తవ రూపం దాల్చడానికి, మా కళల పరిపూర్ణత రాజకీయాల్లోకి వచ్చిన దానికి అర్థం పరమార్థం మనం ఆశించిన ఫలితాలు సాధిస్తే, మనం ఆశించిన రీతిలో ప్రజల వద్దకు చేరుకోగలిగితే, ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా చేయగలిగితే మన కళ, మీ కళ, ప్రజల కళ సాకారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే సీనియర్ పొలిటీషియన్ పొన్నాల లక్ష్మయ్య గారి అంతరంగము. ఎక్కడైనా సరే ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టనని, అవకాశాల కోసం దిగజారనని, ప్రజా శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పినటువంటి పొన్నాల లక్ష్మయ్య గారి అంతరంగం ఇది. ఇప్పటి వరకు ఈ డిబేట్ చూస్తున్నటువంటి ఐ డ్రీమ్ వ్యూయర్స్ కు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్టే ట్యూన్డ్ టు ఐ డ్రీమ్ న్యూస్.